ట్రిపుల్ ఇంటూ ట్రిపుల్. సేమ్ మెథడ్ వర్టికల్ క్రాసే అంటారు దీన్ని. మెథడ్ వచ్చి వర్టికల్ క్రాస్ మెథడ్ అంటారు. ఒక సమ్ చూస్తామండి. మనం డబుల్ ఇంటూ డబుల్కి ఎలా చూసాం? వర్టికల్ క్రాస్ అండ్ వర్టికల్ చూసాం. ఇప్పుడు ట్రిపుల్ ఇంటూ ట్రిపుల్లో ఇంకా ఒక 2 వర్టికల్ యాడ్ అవుతుందన్నమాట. దట్ ఈస్ వర్టికల్ క్రాస్ క్రాస్ వర్టికల్ అగైన్ అ క్రాస్ అండ్ అ వర్టికల్. దర్ విల్ బి 3 స్టెప్ ఉంటుంది. ఇక్కడ మనకి 5 స్టెప్స్ ఉంటుంది. చూడడానికే కష్టంగా ఉంటుంది, బట్ చేసినప్పుడు కాస్త ప్రాక్టీస్ ఎక్కువ ఉంటే ఈజీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం ఈ వర్టికల్ మనకి ఐడియా ఉంటుంది. హియర్ ఆల్సో దిస్ వర్టికల్ ఐడియా ఉంటుంది. అంటే 1 2 3 4 అండ్ 5 మనకి ఫస్ట్ స్టెప్, 5th స్టెప్ ఈజీగా ఉంటుంది. ఇక్కడ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ చూడండి. ఇక్కడ నేను రాసి చూపిస్తున్నాను. 84 ఇంటూ 46 అన్నప్పుడు క్రాస్. 84 ఇంటూ 46 అంటే మనం 10s 1s ప్లేస్ తీసుకున్నామండి. ఇప్పుడు ఈ థర్డ్ ప్లేస్లో 384 ఇంటూ 246 దట్ ఈస్ వర్టికల్ క్రాస్. 2 4s 6 3s 8 4s చేసుకోవాలి. ఇక్కడ వచ్చినప్పుడు మన 100s అండ్ 10s తీసుకుంటాం. దట్ ఈస్ 38 ఇంటూ 24. 38 ఇంటూ 24 ఇలా చేస్తాం. ఇప్పుడు 6 4s అగైన్ నేను ఇక్కడ రాసుకుంటాను. 3 8 4 2 4 6 6 4s 24. దట్ ఈస్ అవర్ ఫస్ట్ స్టెప్. అగైన్ సెకండ్ స్టెప్కి వస్తున్నాను. 6 8s 48 4 4s 16 64. ఒక స్లాష్ పెట్టుకోండి. 64 సెకండ్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టెప్కి 6 3s అంటే ఈ ఎక్స్ట్రీమ్ అంటే 1s అండ్ 100s. 6 3s 18 2 4s ఇక్కడ ఉన్న 100 అండ్ ది 1s. 2 4s 8 8 4s 32. 3 యాడ్ చేసుకోండి. 58. నెక్స్ట్ మనం 4th స్టెప్ చేస్తున్నాం. 4th స్టెప్ ఇక్కడ చేసి చూపిస్తానండి. 4 3s 12 8 2s 16 యాడ్ అప్ 28. ఇప్పుడు మనకి 5th అంటే 100s ప్లేస్లో ఉన్నది. 3 2s 6. మనం నార్మల్ మల్టిప్లికేషన్ కంటే ఇది ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వస్తుందండి. ఇప్పుడు మనం డ్రాపింగ్ ఆఫ్ అ సింగిల్ డిజిట్, మళ్ళీ నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను డ్రాపింగ్ ఆఫ్ సింగిల్ డిజిట్. డ్రాపింగ్ ఆఫ్ సింగిల్ డిజిట్ అంటే లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను నేను డ్రాపింగ్ ఆఫ్ సింగిల్ డిజిట్ అన్నది. ఇప్పుడు మనం డ్రాప్ చేస్తున్నాం. 4 హియర్ 2 వచ్చి క్యారీ ఓవర్ చేస్తున్నాం. 2 + 4 is 6. ఈ 6ని ఇటు క్యారీ ఓవర్ చేస్తున్నాం. 58 + 6 is 64. సో 4 సింగిల్ డిజిట్ కదా డ్రాప్ చేయాలి. సో డ్రాప్ దిస్ 4 హియర్. అగైన్ క్యారీ ఓవర్ దిస్ 8 + 6 14 4 1 హియర్. 1 + 2 is 3. Carry over this 3 to 6 9. 384 into 246 అన్నది 94464 వస్తుందండి ఆన్సర్. ఇప్పుడు మనం ఇంకొక సమ్ చూస్తామండి, అప్పుడు క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఐఎమ్ గోయింగ్ ఫర్ సెకండ్ సమ్. (464 into 798) అండి. 464 into 798. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి? 4 8s. 8 4s are 32. ఇప్పుడు సెకండ్ స్టెప్ చేస్తున్నాం. దట్ ఈస్ 64 into 98 అండి.
ఇది ఫస్ట్ స్టెప్ వస్తుంది, ఫిఫ్త్ స్టెప్ వస్తుంది. సెకండ్ స్టెప్లో 64 into 98, 64 into 98, దట్ ఈస్ క్రాస్ చేయండి. 6 8s 48, 9 4s 36 యాడ్ చేసుకోవాలండి. 84. ఇప్పుడు థర్డ్ స్టెప్ చేస్తున్నాం. థర్డ్ స్టెప్కి వర్టికల్ క్రాస్ కలిపి వస్తుంది. 4 6 4 7 9 8 అంటే క్రాస్ వర్టికల్. 8 4s 32, 7 4s 28, 6 9s 54 యాడ్ చేసేయండి. 4 11 1 1 4. ఇప్పుడు మనకి ఫోర్త్ స్టెప్ అంటే హండ్రెడ్స్ అండ్ టెన్స్ని క్రాస్ చేసుకోవాలి. 46 into 79, దట్ ఈస్ యాడ్ చేసేయండి. 7 9s 36, 7 6 42, 78. రైట్ ద 78 హియర్. ఫిఫ్త్ స్టెప్ అండి. 4 7s 28. ఇప్పుడు మళ్ళీ డ్రాపింగ్ ఆఫ్ సింగిల్ డిజిట్ మనకి అంటే వీ హ్యావ్ టు టేక్ 2 హియర్, క్యారీ ఓవర్ దిస్ 3 హియర్, దట్ ఈస్ 87. 7 డ్రాప్ చేసుకోండి. 8 హియర్ 32 వచ్చింది అంటే 8 యాడ్ చేసేయండి. 2 అగైన్ దిస్ 12. ఈ 2 ఒక్కటే నేను డ్రాప్ చేశాను. ఈ 12 టోటల్గా ఇక్కడ క్యారీ ఓవర్ చేస్తున్నాను. దట్ ఈస్ యాడ్ చేసేయండి. 90. 90లో 0 డ్రాప్ చేయండి. 9 వచ్చి ఇక్కడ యాడ్ చేసేయండి. మనకి 464 into 798 అన్నది 3,70,272 వచ్చింది.